క్వశ్చన్స్ అండి ఇవి, పర్సెంటేజెస్. మేబీ అసలు పర్సెంటేజెస్ వినలేని వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. బట్ డౌట్ సెషన్స్ లో మరి అన్నీ క్లారిఫై చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ది మరీ అంత కాదు, కానీ డిఫికల్టీ స్టాండర్డ్కి వచ్చినాయన్నమాట 30th కూడా. ఓకే, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కొంచెం పర్సెంటేజెస్లో ఒక స్టాండర్డ్ లాంటివి మాట. ఇవి మన మెటీరియల్లో క్వశ్చన్స్ అండి. మీకు బుక్స్ ఇచ్చాను కదా, సెకండ్ బుక్స్, ఆ సెకండ్ బుక్స్లో మెటీరియల్ మాట. అదే మేజర్గా 4 బుక్స్ కింద ఇస్తాం కదా, అందులో క్వశ్చన్స్ అండి ఇవి. 30ని 31st ముందు కొన్ని చెప్తానండి, మరీ ఎక్కువ చెప్పను, ఎందుకంటే మరీ అన్ని ఇవే చెప్తే మిగతా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఒక 2 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. సో ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇందులో అవి, తర్వాత వేరే వాటికి అలా. అంటే చాలా మంది డౌట్స్ అడిగారు, సో వాళ్ళ క్వశ్చన్స్ ఒక్కొక్కరివి కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వెళ్తాను. మనకి ఎన్ని అయితే అన్ని అవుతాయి. ఓకే, సో ఫస్ట్ చూడండి ఇక్కడ 40 kg ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ కంటైన్ 5% సాల్ట్ అని చెప్తున్నాడు. అంటే 40 kg సొల్యూషన్ ఉందంట. సొల్యూషన్ అంటే ఏంటి? సాల్ట్ వాటర్ కలిపి ఉన్నది మాట. ఆ మిక్సింగ్ 40 kgs అండి. అందులో 5% సాల్ట్ ఉందని చెప్తున్నాడు అండి. అందులో ఎంత సాల్ట్ ఉందండి? 5% సాల్ట్ ఉందంట. ఆ 40 kg సొల్యూషన్ లో 5% సాల్ట్ ఉందని చెప్తున్నాడు వాడు. ఓకే, సో 5% సాల్ట్ అంటే 40 kgలో 5% అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 5 డినామినేటర్ లో 40 kgలో మనం 5% అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. 40 kgలో 5% అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 40 ఇంటూ 5 డివైడెడ్ బై 100. అంటే నార్మల్గా కాలిక్యులేట్ చేస్తున్నానండి నేను పర్సంటేజ్. మీకు ఆల్రెడీ ఈజీ మెథడ్స్ చెప్పాను, బట్ ఇలా కాలిక్యులేట్ చేస్తున్నాను. 40 ఇంటూ 5 బై 100 అంటే 2 kgs అండి. అంటే ఈ 40 kg సొల్యూషన్లో సాల్ట్ అనేది 5% ఉందని చెప్తున్నాడు. 40 kg సొల్యూషన్లో సాల్ట్ 5% అంటే సాల్ట్ 2 kgs. అంటే వాటర్ ఎంత ఉంటుందండి? ఇది సాల్ట్ కదా, సో వాటర్ 38 kgs. ఎందుకంటే 40 kgsలో 2 kg సాల్ట్ అయితే 38 kgs వాటర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే, అందులో వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ మస్ట్ బి యాడెడ్ టు ది సొల్యూషన్ టు ఇంక్రీజ్ దిస్ టు 8%. ఇంతకు ముందు సాల్ట్ పర్సెంటేజ్ 5% కదా ఉండేది, ఇప్పుడు సాల్ట్ పర్సెంటేజ్ పెరగాలంట, 8% అవ్వాలంటే మనం ఏం చేయాలండి? సాల్టే యాడ్ చేయాలి దీనికి. సాల్ట్ పర్సెంటేజ్ పెరగాలంటే ఆల్రెడీ ఉన్న సొల్యూషన్ కి సాల్ట్ కలిపితేనే సాల్ట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో సాల్ట్ పర్సెంటేజ్ 8% అవ్వాలంటే ఎంత సాల్ట్ యాడ్ చేయాలంటే, మనం ఇక్కడ చూడండి, ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, వాడు సాల్ట్ పర్సెంటేజ్ పెరగాలని చెప్తున్నాడు. ఇంతకు ముందు 5% ఉన్నది, ఇప్పుడు 8% అవ్వాలంటే సాల్టే కలపాలి. అంటే వాటర్ స్టేబుల్ గానే ఉంటది. అంటే ఇప్పుడు సాల్ట్ 8% ఉందంటే నెక్స్ట్ వాటర్ 92% ఉంటుంది. కానీ వాటర్ క్వాంటిటీ ఏం మారదు కదా, ముందు 38 kgs, ఇప్పుడు 38 kgs. అందుకని ఇక్కడ ఈ 38 నార్మల్ గా వాటర్ కదా, ఇప్పుడు సెకండ్ కేసులో ఇది 92% కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే 92% అంటే 38 అని అర్థం. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు వాడు? ఎంత సాల్ట్ ఇంక్రీజ్ చేశారో కావాలి. అంటే ముందు మనకి ఈ న్యూ మిక్సర్ లో సాల్ట్ ఎంత ఉందో కాల్కులేట్ చేయాలి. అంటే 8% అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. న్యూ మిక్సర్ లో సాల్ట్ ఎంత ఉందో కనుక్కోవాలి. అంటే అప్పుడు ఏమవుద్ది? 8 ఇంటూ 38 డివైడెడ్ బై 92 అండి. 8 ఇంటూ 38 డివైడెడ్ బై 92. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, ఫైనల్ గా మనకు ఒక వాల్యూ వస్తుందండి. సో ఆ వాల్యూ ఎంత అంటే 3.3 kgs అప్రాక్సిమేట్ గా 3.3 kgs వస్తుంది. అయితే ఇందులో ఆల్రెడీ ముందే మనకి 2 kgs సాల్ట్ ఉంది కదా, ఆ 2 kgs సాల్ట్ మైనస్ చేసేద్దామండి. ఆల్రెడీ మనకి 2 kgs సాల్ట్ ఉంది కాబట్టి ఆ 2 kgs తీసేస్తే, అంటే కొత్తగా మనం యాడ్ చేసిన సాల్ట్ ఎంత అంటే 1.3 kgs. ఇది ఆన్సర్ మాట దీనికి. చూడండి, ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. 40 kg సొల్యూషన్ ఉంది, అందులో సాల్ట్ వాటర్ మిక్సర్ ఉంది, 5% సాల్ట్ ఉంది. అంటే 40 kgs లో 5% అంటే 40కి 5% కాలిక్యులేట్ చేయాలి. 40 ఇంటూ 5 డివైడెడ్ బై 100 అంటే 2 kgs సాల్ట్ ఉందని అర్థం అండి. 40 kgs లో 2 kg సాల్ట్ ఉంది. అంటే 40లో మనం ఏం చేయాలంటే ఈ 5% కాలిక్యులేట్ చేయాలన్నమాట. 40లో 5% కాలిక్యులేట్ చేస్తే
మనకి 2 kgs అని వచ్చింది. అంటే ఆల్రెడీ 2 kgs సాల్ట్ ఉంది, అంటే 38 kgs వాటర్ ఉంది. తర్వాత మళ్ళీ సాల్టే కలుపుతున్నాం, అంటే వాటర్ స్టేబుల్ గానే ఉంటది. సాల్ట్ కలపడం వలన ఆ పర్సెంటేజ్ 8% పెరిగిందంట. సాల్ట్ కలపడం వల్ల ఏమైందంటే పర్సెంటేజ్ 8%కి వెళ్ళిందంట. అంటే వాటర్ మాత్రం 92% ఉంటుంది నెక్స్ట్ సిచ్యువేషన్ లో, ఎందుకంటే ఇనిషియల్ గా వాటర్ 95%, కానీ ఇప్పుడు 92% అవుతుంది. సో ఆ 92% అంటే 38 kgs, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అయితే మారట్లేదు, పర్సెంటేజ్ మారుతుంది. కానీ పర్సెంటేజ్ ఎందుకు మారుతుంది? మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ పర్సెంటేజ్ పడిపోద్ది మాట ఇక్కడ. సో 92% అంటే 38, ఇప్పుడు 8% కదా సాల్ట్ అనేది. 8% అంటే ఎంతో కాల్కులేట్ చేస్తానండి, యూనిటరీ మెథడ్ మాట. 8 × 38 డివైడెడ్ బై 92 సింప్లిఫై చేస్తే మనకి 3.3 వస్తుంది. అందులో 2 తీసేస్తే 1.3 kgs అండి. సో 1.3 kgs అనేది మనకి కొత్తగా యాడ్ చేసినటువంటి సాల్ట్ మాట. ఓకే, ఆల్రెడీ పర్సెంటేజెస్ విని కొంచెం దీని మీద అరౌండ్ ఒక 100-200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన క్యాండిడేట్ కి ఇలాంటి క్వశ్చన్లు అర్థం అవుతాయండి. మీరు ఏమీ చేయకుండా నార్మల్ గా అయితే అర్థం అవడం కష్టం, కానీ ఇటువంటి క్వశ్చన్స్ మనం తీసుకోవాలి అంటే మనం ప్రాక్టీస్ చెయ్యాలి. చెయ్యకపోతే కష్టం, అంటే మనకు అది ఆ ప్రతి టర్మ్స్ అలవాటు అవ్వాలన్నమాట. ఓకే, సో ఇది 30th అండి. ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను అంతే, జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ చెప్తానండి డిఫికల్టీ లెవెల్. అంటే ఈ పేజ్ లో 2 చెప్తాను, ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ చెప్దాం. అంటే మరి అన్ని అవే అయితే తీసుకోలేరు అన్నమాట, అందుకోసం చెప్పట్లేదు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యాస్ 10 మెషిన్స్ గివింగ్ ద అగ్రిగేట్ అవుట్పుట్ 42,000 per annum అండి. అంటే ఒక 10 మిషన్లు ఉన్నాయంట, ఆ 10 మిషన్ల నుంచి మనకు వచ్చే ఇన్కమ్ 42,000 అండి 1 year కి. అంటే ఒక మిషన్ నుంచి మనకి ఎంత వస్తుంది అంటే 4,200 అండి. 10 మిషన్స్ కి 42,000 వస్తుంది అంటే ఒక మిషన్ కి మనకు వచ్చే ఇన్కమ్ 4,200. నెక్స్ట్, ఇట్ పేస్ 10% ఆఫ్ ది ప్రాఫిట్ టు హిట్స్ షేర్ హోల్డర్స్. అది జనరల్ గా వాళ్ళకి ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో అందులో 10%. ప్రాఫిట్ అంటే ఏం చేయాలండి? ఇన్కమ్ లో ఎక్స్పెండిచర్ మైనస్ చేసేయాలి. ఆ ప్రాఫిట్ లో 10% వాళ్ళు షేర్ హోల్డర్స్ కి ఇస్తారంట. సో ద ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇయర్. ఒక ఇయర్ కి ఆ ఎక్స్పెన్సెస్ ఏముంటాయో చెప్తున్నాడండి. 1,800 పర్ మిషన్, ఒక మిషన్ కి 1,800 రూపీస్ ఉంటదంట పర్ ఇయర్ కి. అండ్ ద ఎస్టాబ్ అంటే ఇయర్ కి 1,800 ప్రతి మిషన్ కి మనం ఎక్స్పెండిచర్ పెట్టాలి. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, ఇనిషియల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎక్విప్మెంట్ కి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి 9,000 అంట పర్ యానం కి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 9,000 మొత్తం అన్ని మిషన్స్ కి కలిపి. అలాగే ఎక్స్పెన్సెస్ ఒక మిషన్ కి 1,800 పర్ మిషన్ అంట. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రాఫిట్? ఒరిజినల్ ప్రాఫిట్ అంటే ఇనీషియల్ గా వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఇనీషియల్ గా వచ్చిన ఇన్కమ్ కి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్ ప్రాఫిట్ అంటారు. వాట్ పర్సెంట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రాఫిట్ విల్ ద కంపెనీ పే టు హిట్ షేర్ హోల్డర్స్? అంటే వాళ్ళు ఒరిజినల్ ప్రాఫిట్ లో ఎంత షేర్ చేస్తారు షేర్ హోల్డర్స్ కి. అక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇఫ్ 1 మిషన్ బ్రేక్ డౌన్స్. ఒకవేళ ఒక మిషన్ పాడైపోతే ఒరిజినల్ ప్రాఫిట్ ఏదైతే అనుకుంటున్నామో దాంతో కంపేర్ చేస్తే షేర్ హోల్డర్స్ కి ఎంత వెళ్తుందో దాని యొక్క పర్సెంటేజ్ కాల్కులేట్ చేయమంటున్నాడు అండి. షేర్ హోల్డర్స్ కి ఎంత వెళ్తుందో అది కాల్కులేట్ చేయమంటున్నాడు. ఇఫ్ 1 మిషన్ బ్రేక్ డౌన్స్ అండ్ ఇట్స్ ఐడిల్ ఫర్ 1 year. ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయ్యి అది కంప్లీట్ గా 1 year ఐడిల్ గా ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది? ఇది క్వశ్చన్ అండి. సో నార్మల్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 10 మిషన్స్ కి ఇన్కమ్ అయితే 42,000 అండి. 10 మిషన్స్ కి ఎక్స్పెండిచర్ కాల్కులేట్ చేయాలి. నార్మల్ గా ఒక మిషన్ కి 1,800 కదా అన్నాడు, 10 మిషన్లకి ఎంత అవుతుంది అంటే చూడండి, ఒక మిషన్ కి 1,800 అంటే 10 మిషన్లకి 18,000 అవుతుందండి. ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 9,000 అండి. సో టోటల్ గా ఎంత అవుతుందంటే 27,000 అవుతుందండి. సో 10 మిషన్స్ కి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంటే 27,000 అవుతుంది టోటల్ గా. నార్మల్ గా అయితే ఈ 27,000 తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇది 15,000 ప్రాఫిట్ రూల్ గా అయితే. ఇది ఒరిజినల్ ప్రాఫిట్ అండి. సో ఇది ఒరిజినల్ ప్రాఫిట్ మాట. ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత అండి? 15,000. నార్మల్ గా అయితే ఒరిజినల్ ప్రాఫిట్ అలా రావాలి, ఎందుకంటే 42,000 లోని వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ మొత్తం తీసేయాలన్నమాట. ఒక మిషన్ కి 1,800, 10 మిషన్స్ కి అయితే 1,800 × 10 అండి. 1,800 × 10 అంటే ఎంత అవుతుందండి? 18,000 ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 9,000. సో టోటల్ గా 27,000 అండి. సో ఈ 27,000 ని వాళ్ళ ఇన్కమ్ లో తీసేసినట్లయితే మనకి 15,000 అనేది ఒరిజినల్ ప్రాఫిట్ అవుతుందండి. సో ఒరిజినల్ ప్రాఫిట్ అనేది 15,000. ఓకే, సో ఇది ఒరిజినల్ ప్రాఫిట్. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేం చెప్తున్నాడు అంటే వాడు ఒరిజినల్ ప్రాఫిట్ 15,000 అని చెప్పాడు. తర్వాత అబ్జర్వ్ చేద్దామండి, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రాఫిట్ విల్ ద కంపెనీ పే టు హిట్ షేర్ హోల్డర్స్? అంటే ఒరిజినల్ ప్రాఫిట్ లో ఎంత పర్సెంటేజ్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి పే చేస్తుంది? షేర్ హోల్డర్స్ కి ఎంత ఇవ్వాలి? వచ్చిన ప్రాఫిట్ లో 10% ఇవ్వాలి.
అయితే ఇక్కడ నార్మల్ గా మనకు వచ్చిన ప్రాఫిట్ అయితే 15,000, కానీ వాడు అలా తీసుకోమని చెప్పట్లేదు. ఇఫ్ వన్ మిషన్ బ్రేక్ డౌన్, ఒకవేళ ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయితే, సో ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, వీళ్ళకి వచ్చే 42,000 ఇన్కమ్ లో ఒక మిషన్ ఇన్కమ్ రాదు వాళ్ళకి. ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయితేనండి, ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయితే కేసు చెప్తున్నాను నేను. నార్మల్ గా పైది చేసిందంత ఏంటి, నార్మల్ గా అయితే. ఒకవేళ ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఈ 42,000 లో వాడికి 4,200 ఇన్కమ్ పోయినట్లేనండి. 42,000 లో ఎంత ఇన్కమ్ కోల్పోతాడండి వాడు, 4,200. ఎందుకంటే ఒక మిషన్ పని చేయట్లేదు కాబట్టి దాని మీద ఎటువంటి ఇన్కమ్ రాదు. అంటే వాడికి వచ్చే ఇన్కమ్ 37,800 మాత్రమే వస్తుందండి. వాడికి వచ్చే ఇన్కమ్ ఎంత అవుతుందండి, 37,800 మాత్రమే వాడికి ఇన్కమ్ వస్తుంది. ఒక మిషన్ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి దానికి వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత అండి, 37,800. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 1,800 అనేది ఒక మిషన్ కి ఉంటదండి. మొత్తం ఎన్ని మిషన్స్ కి ఉంటది అంటే 9 మిషన్స్ కి ఉంటది. ఎందుకంటే పర్ మిషన్ కి 1,800 కదా. బ్రేక్ డౌన్ అయిన దానికి మనం ఎటువంటి ఖర్చు పెట్టవసరం లేదు. సో 9 మిషన్స్ కి మాత్రమే ఖర్చు పెడతాం. అది 1,62,000 అండి. 16,200 ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ తప్పదు కాబట్టి 9,000 యాడ్ చేసేయాలండి. సో ఈ 9,000 యాడ్ చేస్తాం అనుకోండి, మనకి ఎంత అవుతుంది అంటే 25,200. ఈ కేసులో ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దామండి. సో ఈ కేసులో వాడికి వచ్చిన ప్రాఫిట్ చూడాలి. ఎందుకంటే ఒక మెషిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు వాడికి వచ్చిన ప్రాఫిట్ చూస్తున్నాను. ఒక మెషిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు వాడికి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఒక మెషిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు వాడికి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 12,600. ఇందులో 10% మాత్రమే షేర్ హోల్డర్స్ కి ఇస్తాడండి. ఇందులో ఎంత ఇస్తాడండి, 10% మాత్రమే షేర్ హోల్డర్స్ కి ఇస్తాడు. ఓన్లీ 10% అండి. సో షేర్ హోల్డర్స్ కి ఇచ్చేదండి, షేర్ హోల్డర్స్ కి ఇచ్చేది 10% అంటే 1,260. ఈ ప్రాఫిట్ ని ఒరిజినల్ ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అని అడుగుతుంది. ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత, 15,000. మనకి ఇప్పుడు వాడి షేర్ హోల్డర్స్ కి ఇస్తుంది 1,260. అయితే 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలండి. 100 కి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 కి ఎంతో ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. సో మనం ఎలా చేస్తామండి, క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ లో క్రాస్ గా ఏదైతే ఎదురుగా ఉందో అది డినామినేటర్ లోకి వెళ్తుంది. 100 ఇంటూ 1,260 డివైడెడ్ బై 15,000. నేను కాలిక్యులేషన్స్ అయితే ఏమి ఇక్కడ చేయట్లేదు, మీరు కాలిక్యులేషన్స్ మీరు చేసుకోండి. మీకు ఎవరికైనా దీని సొల్యూషన్ కావాలనుకుంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ ఏదో తీసుకోండి. ఓకే, అంతేకాని దాన్ని కాపీ చేయడం మాక్సిమం అండి, వినడానికే కాన్సన్ట్రేషన్ చేయాలండి. మీరు వినడానికి కాన్సన్ట్రేషన్ చేస్తేనే మంచిది. ఓకే, ఎప్పుడైతే బాగా వింటారో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఓన్ గానే చేసుకోవచ్చు అండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో 8.4% వచ్చింది. 8.4%. చూడండి ఒకసారి మరలా చెప్తున్నాను. ఒక కంపెనీ దగ్గర 10 మిషన్లు ఉన్నాయి. ఆ 10 మిషన్ల మీద వాడికి ఇన్కమ్ 42,000 అండి. అలాగే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో, ఇన్కమ్ అంటే ఏంటి, మొత్తం వచ్చే రెవెన్యూ మాట, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో 10% షేర్ హోల్డర్స్ కి పంచుతారంట. అయితే వాటికి ఎక్స్పెన్సెస్ గురించి కూడా మాట్లాడాడు. ఒక మిషన్ కి 1,800 రూపీస్ అంట, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 9,000 అంట. అయితే వాడు అడుగుతుంది ఏంటంటే కంపెనీ అంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఒరిజినల్ ప్రాఫిట్, ఒరిజినల్ ప్రాఫిట్ లో ఎంత పర్సెంటేజ్ షేర్ హోల్డర్స్ కి వెళ్తుందో కాల్కులేట్ చేయమంటున్నాడు. అంటే ఒరిజినల్ ప్రాఫిట్ తో షేర్ హోల్డర్స్ కి వెళ్ళే ప్రాఫిట్ ని కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి వెళ్తుందో తెలుస్తుంది. ఇఫ్ వన్ మిషన్ బ్రేక్ డౌన్, ఒక మిషన్ గానీ బ్రేక్ డౌన్ అయితే ఐడియల్ గా 1 ఇయర్ పాటు నార్మల్ గా వాడికి 42,000 అండి ఇన్కమ్. అందులో వాడికి ఎక్స్పెండిచర్ ఎంత అండి, 1,800 పర్ మిషన్ కాబట్టి 10 మిషన్లకి 18,000 అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 9,000. సో టోటల్ ఎక్స్పెండిచర్ 27,000 అండి. ఈ 42,000 లో 27,000 తీసేస్తే 15,000 అనేది, 15,000 ఏదైతే ఉందో ఆ 15,000 అనేది వాడి యొక్క ఒరిజినల్ ప్రాఫిట్, ఒరిజినల్ గా అయితే. అయితే ఇప్పుడు ఈ 42,000 లో, ఈ 42,000 ఉంది కదండి, ఈ 42,000 లో 4,200 ఇన్కమ్ ని లాస్ అవుతాడు. ఒక మెషిన్ గాని పని చేయకపోతే ఈ 42,000 లో 4,200 పోద్దంట. అంటే 37,800 మాత్రమే వాడికి ఇన్కమ్ వస్తుంది, అంటే రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ కూడా ఒక మెషిన్ కి 1,800 మనం పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే 10 మిషన్లకి 18,000 కదా, మనం 9 మిషన్లే వాడతాం కాబట్టి 9 మిషన్లకే యూస్ చేస్తున్నానండి. 1,800 ఇంటూ 9 చేస్తే 16,200. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఏం మారవు, ఎందుకంటే అది పెట్టిన తర్వాత పాడవుతుంది కాబట్టి ఆ 9,000 యాడ్ చేయాలి. 25,200 మన ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈ ఇన్కమ్ లో ఈ ఎక్స్పెండిచర్ తీసేసినట్లయితే ప్రాఫిట్ 12,600 అండి. ఇందులో 10% షేర్ హోల్డర్స్ కి ఇస్తాం, అంటే 1,260. దీన్ని ఒరిజినల్ ప్రాఫిట్ తో కంపేర్ చేయమన్నాడు. ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత, 15,000. 15,000 కి 1,260 అయితే 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలి. 100 ఇంటూ 1,260 డివైడెడ్ బై 15,000 అంటే 8.4%. సో ఎంత అండి వాల్యూ, 8.4%. సో ఇది దాని యొక్క ప్రాబ్లం మాట.
సో అర్థమైందండి ప్రాబ్లం అనేది. ఇది చూడండి, మళ్ళీ మీరు ఒకసారి జాగ్రత్తగా అదే ప్రాబ్లమ్ ని మీరు ట్రై చేశారు అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఏంటంటే డిఫికల్టీ 8.4 అన్నాం కదండి. సో 8 అండ్ 2/5% ఉంది కదా, ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. 0.4 అంటే 2/5కే కదా, 0.4 వస్తుంది. సో 8 2/5%. ఇవి కొంచెం డిఫికల్టీ స్టాండర్డ్ క్వశ్చన్స్ మాట. ఓకే, సో ఇంకో క్వశ్చన్స్ కి వెళ్దామండి. మరొకటి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాబ్లం లో అండి STU కెన్ కంప్లీట్ ఏ వర్క్. ఇది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ముందు నేను చెప్పింది ఏంటంటే పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను చెప్తుంది టైమ్ అండ్ వర్క్ టాపిక్ కి సంబంధించింది మాట. ఇది కూడా కొంచెం మోడరేట్ గా బాగానే ఉంది, డిఫికల్టీగానే ఉంది, మరి ఈజీగా ఏమీ లేదు, కాకపోతే చెయ్యొచ్చు, పర్లేదు ప్రాబ్లము. సో ఇక్కడ ఏం చేయాలంటే, సో STU మొత్తం ఎస్ అనే పర్సన్ ఉన్నాడంట, తర్వాత ఏంటంటే టీ అనే పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ యు అనే పర్సన్ ఉన్నాడు, ఎస్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ఎస్ అనే పర్సన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఒక వర్క్ ని 40 days లో చేస్తాడంట. అలాగే టీ అనే పర్సన్ ఉన్నాడంట అండి. టీ అనే పర్సన్ అయితే వాడు ఒక వర్క్ ని 48 days లో కంప్లీట్ చేయగలడు, టీ అనే పర్సన్ అయితే. అలాగే నెక్స్ట్ వన్ అండి, యు అనే పర్సన్ ఉన్నాడు. యు అనే పర్సన్ అయితే వాడు ఒక వర్క్ ని 60 days లో కంప్లీట్ చేయగలడండి. సో జనరల్ గా మాట, ఎస్ ఒక్కడికి ఇండివిజువల్ గా 40 days టైం పడుతుంది, టీకి అయితే 48 days పడుతుంది అండి, యూకి అయితే 60 days. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా కూడా అండి, ముందు ఆ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం కట్టాలండి. 40కి 48కి 60కి మొత్తం మూడింటికి మీరు ఎల్సిఎం కట్టినట్లయితే ఎంత వస్తుంది అంటే 240 అనేది ఎల్సిఎం వస్తుందండి. ఈ 240 అనేది టోటల్ వర్క్ కింద ఎజ్యూమ్ చేస్తాం అన్నమాట మనం. అంటే మొత్తం వర్క్ 240 యూనిట్స్ అని అర్థం. ఈ 240 యూనిట్స్ వర్క్ ని ఎస్ అనేవాడు 40 days లో చేయగలడు. అంటే 240/40 చేస్తే ఒక డేకి 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు ఎస్ అనేవాడు. అలాగే టీ అనేవాడు ఎంత వర్క్ చేయగలడు అంటే 240/48 అండి. 240/48 అంటే టీ అనేవాడు డేకి 5 యూనిట్స్ వర్క్ చేయగలడు. అలాగే యు అనేవాడు ఒక డేకి ఎంత వర్క్ చేయగలడు అంటే 240/6 అంటే 4 యూనిట్స్ వర్క్ చేయగలడండి. ఎస్ ఒక డేకి 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు, టీ అయితే 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు, యు అయితే 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఈ వర్క్ చేసినందుకు గాను 10,800 రూపీస్ రిసీవ్ చేసుకున్నారండి. మొత్తం వర్క్ కంప్లీట్ అయినందుకు గాను ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారండి? 10,800 రూపీస్ వచ్చిందంట వర్క్ కంప్లీట్ చేసినందుకు గాను వాళ్ళకి. సో మొత్తం వర్క్ అయినందుకు ముగ్గురికి కలిపి 10,800 వచ్చింది. దే బిగెన్ ద వర్క్ టుగెదర్, ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. బట్ టీ లెఫ్ట్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఆల్రెడీ నేను ఇలాంటి క్వశ్చన్స్ చెప్పినప్పుడు చెప్పామండి, అంటే లాస్ట్ 2 days టీ లేడు అని అర్థం. ఒకవేళ లాస్ట్ 2 days టీ ఉంటే, అంటే వాడు లేడని చెప్తున్నాడు, లాస్ట్ టీ లెఫ్ట్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నాడు కదా. సో లాస్ట్ 2 days టీ లేడు అంటున్నాడు. నేనేమని తీసుకుంటానంటే, ఒకవేళ లాస్ట్ 2 days టీ ఉంటే ఇంకో 10 యూనిట్స్ వర్క్ కావాలి మనకి. అంటే నార్మల్ గా వాడు లేడు అని చెప్పమన్నాడు, వాడు లేడని తీసుకోమన్నాడు. నేనేం చేస్తున్నానంటే ఉన్నాడు అనుకోని, ఒకవేళ ఉంటే ఈ ఒరిజినల్ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్స్ట్రా వర్క్ యాడ్ చేశాను అనమాట. నేను ఒక పర్సన్ ఎన్ని రోజులు లేడో అన్ని రోజుల వర్క్ యాడ్ చేసేయాలండి. లాస్ట్ 2 days వరకు 10 యూనిట్స్ కాబట్టి 10 యూనిట్స్ యాడ్ చేస్తాను. సో అండ్ యూ లెఫ్ట్ 5 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. యూ ఏంటంట, లాస్ట్ 5 days యూ లేడంట. సో లాస్ట్ 5 days లో యూ చేసే వర్క్ అయితే 20 యూనిట్స్ వర్క్ అండి. లాస్ట్ 5 days లో యూ చేసే వర్క్ ఏదైతే ఉందో అది 20 యూనిట్స్ వర్క్ అవుతుంది. సో మొత్తం మీద మనకి ఇలా అవడం వల్ల, సో ఇప్పుడు టోటల్ వర్క్ మారిపోయిందండి. అంటే వాడు ఉండకూడదని చెప్తున్నాడు, ఉండాలని తీసుకోవడం వల్ల మనకి టోటల్ వర్క్ చేంజ్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే 270 అనేది టోటల్ వర్క్ అండి. సో టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? 270 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ మాట. సో ఇప్పుడు ఈ 270కి ముగ్గురు ఉన్నారనుకొని చేసేయచ్చు మాట మనం. ఈ 270 యూనిట్స్ వర్క్ ని ముగ్గురు కలిపి చేస్తున్నారని చెయ్యొచ్చు. సో అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ లేడు అని తెలిస్తే ఎన్ని రోజులు లేడో అన్ని రోజుల వరకు కలిపియాలండి. ఇక్కడ ఎస్ అనేవాడు, టీ అనేవాడు 2 days లేడు, అందుకే 2 days వర్క్ కలిపాను. యు అనేవాడు 4 days లేడు, సో 4 days వర్క్ కలిపాను. సో మొత్తం వరకు 270 అయింది. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అనుకొని చేస్తున్నాను అనమాట. ముగ్గురు ఉన్నారు అనుకొని చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే 6 + 5 11 + 4 అంటే 15. 15 తో డివైడ్ చేసినట్లయితే మీకు 18 వస్తుందండి. అంటే నార్మల్ గా ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి వాడు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 18 days టైం పడుతుందండి ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఇందులో చూడండి, టీ మానేశాడు, యు మానేశాడు. టీ లాస్ట్ 2 రోజులు లేడు, యు లాస్ట్ 5 రోజులు లేడు. కానీ ఎస్ గురించి ఏం మాట్లాడలేదు. అంటే 18 days ఎస్ వర్క్ చేశాడని అర్థం. ఇది నార్మల్ గా ఇప్పుడు నేను చేసింది ఏంటంటే, ముగ్గురు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
ముగ్గురు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ పడుతుందని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నార్మల్ గా మనం 240 యూనిట్స్ చేయాలి. ఎందుకు 270 యూనిట్స్ చేసాం? అసలు లేనోళ్ళని ఉన్నారు అనుకున్నాం కాబట్టి. ఓకే, కొంచెం కాంట్రడిక్షన్ అప్రోచ్ అండి ఇక్కడ. నార్మల్ గా అయితే మనం 240 యూనిట్స్ కే ప్రాబ్లం చేయాలి. ఎందుకు నేను ఇక్కడ 270 యూనిట్స్ కి చేశానంటే అక్కడ లేని వాళ్ళు ఉన్నారు అనుకోవడం వల్ల వర్క్ పెరిగింది అన్నమాట. ఎందుకంటే మరి ఆ పర్సన్స్ లేకుండా పర్సన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాం అన్నమాట మనం. అప్పుడు ఒరిజినల్ గా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే నార్మల్ గా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే 18 డేస్. ఇందులో టీ మానేసాడు, యూ మానేసాడు. అంటే టీ ఎన్ని రోజులు చేసినట్లు? 16 డేసే పని చేసినట్లు అన్నమాట. లాస్ట్ 2 డేస్ లేడని అర్థం. యూ ఎన్ని రోజులు పని చేసినట్లు? 13 డేసే పని చేసినట్లండి. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ లేడు. కానీ ఎస్ గురించి ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఎస్ 18 డేస్ పని చేశాడు. నార్మల్ గా అండి ఎస్ అనేవాడు ఈ వర్క్ ఒప్పుకొని, ఎస్ అనేవాడు మాత్రమే ఈ వర్క్ ఒప్పుకొని ఈ మొత్తం కంప్లీట్ చేశాడు అనుకోండి. నార్మల్ గా ఈ వర్క్ మొత్తానికి ఎస్ ఒప్పుకొని కంప్లీట్ చేశాడు అనుకోండి. ఆ 10,800 ఎవరికి ఇవ్వాలి? ఎస్ కే ఇచ్చేయాలి. అయితే వీడు ఎస్ ఒక్కడే ఈ పని చేయాలంటే 40 డేస్ పడుతుంది. అంటే రోజుకి వీడు ఎంత సంపాదిస్తున్నాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొత్తం వర్క్ వీడే చేసేస్తే 40 రోజులు పడుతుంది. మొత్తం అమౌంట్ అంతా వీడికి వచ్చేస్తుంది. అంటే ఒక డేకి ఎంత వస్తుంది అంటే 10,800/40. మరి ఎస్ 18 రోజులు పనిచేస్తాడు కాబట్టి 18 రోజులకి ఎంత అమౌంట్ వస్తుందో కాల్కులేట్ చేయాలండి. సో చేసాం అనుకోండి, ఇక్కడ సింప్లిఫై చేస్తే 0 ఎలిమినేట్ అయిపోద్ది. తర్వాత మనం 4తో 0 ఎలిమినేట్ అయిపోద్ది. 4తో చేసినట్లయితే 4 2 = 8, తర్వాత 4 7 = 28, ఇంకో 0 270 ఇంటూ 18 ఉంటుందండి. 270 ఇంటూ 18. సో ఇప్పుడు ఆ 270 ఇంటూ 18 చేసాం అనుకోండి. 270 ఇంటూ 18 అనేది వాల్యూ అండి. సో 4860 ఇది వాల్యూ. సో 4860 ఇది ఆన్సర్ అండి. 4860 అనేది ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మాట. చూడండి అక్కడ ఆప్షన్ కూడా అదే మాట. చూడండి ఇవి మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అండి టెక్స్ట్ బుక్ లో అయితే టెస్ట్ సిరీస్ లో అడగండి, అడ్డాలో అయితే క్విజెస్ లో అడగండి, లేదా మీరు ఏమైనా బుక్స్ చేస్తే బుక్స్ లో అడగండి. మీరు ఇచ్చే క్వశ్చన్స్ కొంచెం స్టాండర్డ్ గానే ఉంటది, టైం పడుతుంది, మీరు పేషెన్సీగా వినాలి, మిగతా వాళ్ళు కూడా వినడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఆ టాపిక్స్ మీద ఐడియా పెరుగుతుందండి. తర్వాత ఫర్దర్ గా టాపిక్ నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. మనం డిఫికల్టీ లెవెల్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న క్వశ్చన్స్ ఏం కాదు, కొంచెం ఎవరైనా ఒకరు డౌట్ అడిగారు, వర్క్ చేసి డౌట్ అడిగారంటే వాడు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేసి అడుగుతాడు కాబట్టి కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్సే మనకు వస్తాయి. సో అవే మనం వినగలిగి ఉండాలన్నమాట. ఓకే, ఎస్ అనేవాడు, టీ అనేవాడు, మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ అనేవాడు, టీ అనేవాడు, యు అనేవాడు ముగ్గురు ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 40 డేస్, 48 డేస్, 60 డేస్ పట్టిందండి. ఎస్ కి 40 డేస్, టీకి 48 డేస్, యూకి 60 డేస్. సో ఇక్కడ ఈ 40కి 48కి 60కి ఎల్సిఎం కడితే 240 ఎల్సిఎం అండి. ఈ 240 యూనిట్స్ ని ఎస్ 40 డేస్ లో చేస్తాడు, అంటే డేకి 6 యూనిట్స్. ఈ 240 యూనిట్స్ ని టీ 48 డేస్ లో చేస్తాడు, అంటే డేకి 5, అంటే 240/48 అండి. యు అయితే 4 డేస్ లో చేస్తాడు, 240/60 అంటే 4 యూనిట్స్. సో ఇలా చేశారు. అయితే ఇందులో టీ అనేవాడు అందరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశారంట. టీ లెఫ్ట్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్, అంటే లాస్ట్ 2 days టీ లేడు. ఒకవేళ లాస్ట్ 2 days లో టీ ఉంటే 10 యూనిట్స్ చేస్తాడు, అందుకే 10 యాడ్ చేశాను. అండ్ యూ లెఫ్ట్ 5 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. యూ లాస్ట్ 5 days లేడంట. ఒకవేళ యూ అన్నాడు అనుకోండి, లాస్ట్ 5 days లో యూ చేసే వర్క్, లాస్ట్ 5 days లో యూ చేసే వర్క్ అంటే 20 యూనిట్స్, అది కూడా యాడ్ చేశానండి. అంటే టోటల్ గా 270 అయింది. ఇప్పుడు ఈ 270కి ముగ్గురు ఉన్నారు అనుకొని చేస్తాం. ముగ్గురు కలిపి 1 day లో చేసే వర్క్ అంటే 6 + 5 + 4 అండి. 15 తో డివైడ్ చేయాలి, 18 days పడుతుంది. ఇప్పుడు ఈ 18 days ఎస్ ఉన్నట్లే, ఎందుకంటే టీకి కండిషన్ ఇచ్చాడు, యూకి ఇచ్చాడు, ఎస్కి ఇవ్వలేదు కదా. ఎస్ 18 days వర్క్ చేశాడండి. సో 18 days లో ఎస్ అనేవాడు ఎంత సంపాదించగలడు, ఇది మనం చెప్పవలసిన మాట. 18 days లో ఎస్ కి ఎంత వస్తుందో ఆ అమౌంట్ క్యాల్కులేట్ చేయాలి. 18 days లో ఎస్ కి వచ్చే అమౌంట్ ని ఫైండ్ అవుట్ చేయాలండి. సో 10,800 అనేది మొత్తం వాల్యూ అండి. ఈ మొత్తం వాల్యూని 18 తో డివైడ్ చేసినట్లయితే 18 days లో కదా, మొత్తం వాల్యూ 10,800 అండి. ఈ 10,800 ఏదైతే ఉందో దీన్ని 18 తో డివైడ్ చేయాలండి. సారీ, ఈ 18 days లో చేయగలడు కాబట్టి నార్మల్ గా ఎస్ అనేవాడే వర్క్ మొత్తం చేసేస్తే 10,800 ఎస్ కి 40 days లో వస్తుంది. సో 10,800 40 days లో వస్తుంది. 1 day కి ఎంత వస్తుంది అంటే 10,800/40. 18 days కి ఎంత వస్తుంది అంటే ఇంటూ 18 చేసాం, చేస్తే 4860. ఇది దీని యొక్క ఆన్సర్ మాట. ఓకే, సో ఇంకా డౌట్స్ ఉన్నాయండి. నేను ఈ డౌట్స్ ని ఈవెన్ నార్మల్ క్లాసెస్ లో కూడా కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా డౌట్స్ వచ్చాయి, మనకి ఎక్కువ అవ్వట్లేదు. నెక్స్ట్ డైరెక్షన్స్ కొంచెం డౌట్స్ అడిగారు, అవి కూడా చెప్తున్నానండి. ఇంకెవరికైనా డైరెక్షన్స్ డౌట్స్ ఉంటే వినండి. డైరెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను నార్మల్ క్లాసెస్ లో కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే,
సో డైరెక్షన్స్ డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తానండి. ఎవరికైనా కావాలంటే అవి వాళ్ళు కూడా వినొచ్చు. ఓకే, ఇంకా ఉన్నాయండి. టైమ్ అండ్ వర్క్ ఉన్నాయి, మేనేజరేషన్ ఉన్నాయి, పర్సెంటేజెస్ ఉన్నాయి, అలాగే పార్ట్నర్షిప్ డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నాకు ఆర్డర్ లో ఉన్నాయి, ఆర్డర్ లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఈవెన్ కొన్ని క్లాసెస్ లో కూడా క్లారిఫై చేస్తాను. ఓకే.